See, now open the tally. So work in educational mode. First, you have to create a company. Press Alt F3. Create a company. Find local 3. Our state of Telangana. Yes. Then after the creation company, then escape. And then escape. Accounts info. Ledgers. Create. So multiple ledgers తీసుకుంటున్నాను. All items. Right. So first one. So third problem open చేయండి. Opening stock comes under direct expenses. So amount 26,420. Next, purchase comes under purchase account 42,200. Next, return outwards. So return outwards ante purchase returns. Purchase returns comes under purchase account. So amount వచ్చేసి 8,500. See purchase లో నుంచి purchase returns అనే మైనస్ అవ్వాలి కాబట్టి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఆర్ పెట్టుకుంటున్నాను. Wages comes under direct expenses 21,000. Next, factory rent also direct expenses. Factory rent direct expenses 470. Next, sales comes under sales account 91,150. Bank charges direct expenses 140. Next, sales returns inwards ante sales returns again sales account 1,680. Debit carriage inwards, so direct expenses 4,370. Coal and power also direct expenses 720. Salaries direct expenses 4,200. Rent and rates also indirect expenses. Rent and rates indirect expenses 720. Next, advertisement expenses also indirect expenses, so 470. Next, discount received అక్కడ క్రెడిట్ అని ఉంది కదా, సో కాబట్టి డిస్కౌంట్ రిసీవ్డ్ అని తీసుకుంటున్నాను. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇస్ ఇట్స్ ఇండైరెక్ట్ ఇన్కమ్ 120. నెక్స్ట్, internal expenses also indirect expenses
So 1,990. Next, bill receivable, current asset, bills receivable, current assets 1,270. Next, fire insurance, indirect expenses 490. అక్కడ ఫ్యాక్టరీ ఫైర్ ఇన్సూరెన్స్ అయితేనేమో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. జస్ట్ అక్కడ ఓన్లీ ఫైర్ ఇన్సూరెన్స్ ఇచ్చాడు కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. క్యాష్ ఇన్ అండ్ సో క్యాష్ ఇన్ అండ్ 730. bank account 13,120. Next, debtors, sundry debtors 37,800. Next, creditors, sundry creditors, so 12,170. Next, miscellaneous receipts, so indirect income 500. Buildings, fixed assets 25,000. Next, furniture, also fixed asset 1,250. Next, provision for bad debts, so మన ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చాడు కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2,470. capital for Durga Das, capital account 90,000. సార్ మిషనరీ కొట్టలేదు. అవునా, సారీ. యా, థ్యాంక్ యూ. ఆడిట్ ఫీజు కూడా కొట్టలేదు సార్ మీరు. ఆడిట్ ఫీజు మర్చిపోయినా. yes sir. Right. Next, drawings, also capital account 6,480. Change to debit. Next, audit fee, so indirect expenses 470. Machinery, fixed asset 14,270. Okay, so అన్ని ఎంటర్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ దట్ yes, accept. Yeah, హలో సార్, Hello. అడ్వర్టైజ్మెంట్ అమౌంట్ తప్పు కొట్టారు సార్ మీరు. యా 350 చేంజ్ ఉంది. 120 సార్ అడ్వర్టైజ్మెంట్ అమౌంట్. కొట్టానా? yes 470 కొట్టారు సార్ మీరు. 470. 120 advertisement expenses. So advertisement expenses 120. Okay, then escape. Then escape. Again escape. Go to display. అది సేవ్ అయిపోతుంది స్టెప్ కొడితే. మల్టిపుల్ లెడ్జర్స్ ఉంది కదా సార్, అది మనం ఇప్పుడంతా ఎంటర్ చేసాము ఎంట్రీస్ అన్ని. సో
దీని తర్వాత ఎస్కేప్ కొడితే యాక్సెప్ట్ చేసి వెనక్కి వచ్చేస్తుంది కదా సార్, అది సేవ్ అవుతుందా? అది ఎస్కేప్ కొడితే సేవ్ అవ్వదు, సేవ్ చేసిన అది తర్వాత మాడిఫై చేయాలి. సేవ్ చేసిన తర్వాతనే మాడిఫై చేయాలి. ఓకే, సో ఒకసారి మాడిఫై చేయండి. యా ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్టర్లోకి వెళ్ళి ఓకే కొట్టండి ఆల్ ఐటమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనం రాంగ్ ఎంట్రీ చేయడం జరిగిందో సో ఆ లెడ్జర్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ నొక్కి సార్ మాడిఫై అనేది అమౌంట్ అనేది మాడిఫై చేసుకోవచ్చు ఆ విధంగా. సో ఇప్పుడు ఈ ఎంట్రీస్ చేశారు కదా సార్, ఇప్పుడు ఎంట్రీస్ చేసాము, సో ఇది ఆటోమేటిక్ గా మనం యాక్సెప్ట్ చేస్తే సేవ్ అయిపోతుందా, సపరేట్ గా సేవ్ చేయాలి? లేదు యాక్సెప్ట్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ సేవ్ separate save చేయాలి. చేసాము తర్వాత చూడాలంటే ఏం చేయాలి సార్? తర్వాత ఇది ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ ఇక్కడ ఆల్టర్ ఉంది కదా, ఆల్టర్ లోకి వెళ్ళి ఎంటర్ కొడితే సరిపోతుంది. ఎంటర్ కొడితే మొత్తం డీటెయిల్స్ అన్ని షో అవుతాయి. 2 times ఎంటర్ కొట్టాలి. ఆల్టర్ లోకి వెళ్ళి 2 times ఎంటర్ కొడితే ఆటోకి సరిపోతుంది. సార్ హలో యా హలో యా చెప్పండి హలో చెప్పండి. సార్ ఈ ప్రాబ్లం ఒకసారి పీడిఎఫ్ పెడతారా టాలీలో చేసినట్టుగా? నేను ఆల్రెడీ పెట్టాను కదా. టాలీ రాలేదు సార్ నాకు. మరి మీకు Group ఆల్రెడీ లో ప్రాబ్లమ్స్ అన్ని గ్రూప్ లో పెట్టానండి. 7 ప్రాబ్లమ్స్ పెట్టాను మీకు ఆల్రెడీ. అంటే టాలీలో చేసినట్టుగా పీడిఎఫ్, ఓహో టాలీలో టాలీలో పీడిఎఫ్ చేసినట్టుగా టాలీలో చేసిన ఇన్ఫర్మేషన్ ఒక్క నిమిషం, టాలీలో చేసిన ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్, టాలీలో చేసిన ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ కావాలా? ఓకే పంపిస్తాను. అవును సార్, అదే కొంచెం వీడియో రికార్డింగ్ పెడతా అన్నారు, అవ్వలేదు. యాక్చువల్ గా వీడియో రికార్డింగ్ ఏమైతుందమ్మా అంటే అది సెండ్ అవ్వట్లేదు. యాక్చువల్ నేను ట్రై చేశాను. ఓకే ఎక్కువ అవుతుందా సార్? యా ఎక్కువ అవుతుంది, సెండ్ అవ్వట్లేదు. సో దానికోసం అనేది వీడియో సెండ్ చేయలేదు. అయితే ఒకటి ఈరోజు ఏం చేస్తున్నామంటే ఒకటి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాము. దాంట్లో నేను పంపిస్తాను. సో మీరు లింక్ పంపిస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, డైలీ కొంచెం అలా చేయండి సార్, అది ఉంటే ఎప్పుడైనా చూసుకోవడం ఉంటుంది. యా సో దాంట్లో అదే ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ కూడా పెడతాము. సో చూసుకోండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. వీడియో సార్ ఇది కొంచెం పీడిఎఫ్ బెటరా టాలీలో ఎలా చేసినట్టుగా? షూర్ పెడతానండి. అదే కొంచెం ఫైన్. దెన్ ఆఫ్టర్ ద క్రియేషన్ బ్యాలెన్స్ షీట్ మొత్తం పెడతాను. మీరు వెంకట్రావు గారు ఒక 2 నిమిషాలు పెడతానండి. ఓకే, సో దెన్ ఆఫ్టర్ దట్ గో టు డిస్ప్లే, ట్రయల్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. 2,04,910, 2,04,910. సో దెన్ ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ ఎస్కేప్. సో ఇప్పుడు అగైన్ షల్ ఐ గో టు అకౌంటింగ్ వోచర్స్. In accounting vouchers you press F7. Okay, so then first one ఏముందండి is a make a provision of 5% on debtors. సో ఆల్రెడీ మీకు ఒక లెడ్జర్ ఉంది అక్కడ, మేక్ ఏ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్స్ అని చెప్పేసి. బికాస్ ఆ బ్యాలెన్స్ ఎక్కడదంటే లాస్ట్ ఇయర్ మనం డేట్ చేసినటువంటి బ్యాలెన్స్ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ రిసీవ్ చేసుకోవడం జరిగింది, అది ఇన్కమ్ లో చూపించడం జరిగింది. బట్ ఈసారి మళ్ళీ ఈ ఫినాన్షియల్ ఇయర్ లో మళ్ళీ అడ్జస్ట్మెంట్ లో ఇచ్చాడు మనకి. సో అప్పుడు యూ ప్రెస్ ఆల్ టు సి హౌ టు క్రియేట్ ద న్యూ లెడ్జర్, న్యూ ప్రొవిజన్ ఫర్ bad debts. So is indirect expenses. సో బ్యాలెన్స్ ఎంత, డెటార్స్ పైన 5% అన్నాడు. సో డెటార్స్ పైన 5% అంటే టోటల్ డెటార్స్ బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా? సో డెటార్స్ బ్యాలెన్స్ వచ్చేసి 30. యూ ప్రెస్ కంట్రోల్ N, 37,800. సో ఇంటూ 5/100. సో 1,890 టు బ్యాలెన్స్ దేంట్లో నుంచి మైనస్ అయిపోవాలి, డెటాస్ నుంచి మైనస్ అయిపోవాలి. కాబట్టి హౌ టు సెలెక్ట్ ద డెటాస్, జస్ట్ నౌ ఎంటర్. Right, next charge interest on drawings but charge interest on capital but not drawings. So interest on capital. So entry ఏమొస్తుంది, for example interest on capital, also indirect expenses. So balance ఎంత, for example 5% అన్నాడు. టోటల్ క్యాపిటల్ ఎంత ఉంది మనకు 90,000 ఉంది. సో 90,000 పైన ఫర్ ఎగ్జాంపుల్ 5% మనం క్యాలిక్యులేషన్ చేస్తే 4,500. బికాస్ 10% వచ్చి 9,000 అవుతుంది.
సో దాంట్లో హాఫ్ అమౌంట్ మనం తీసుకుంటున్నాం 5% అన్నట్టు కాబట్టి హాఫ్ అమౌంట్ తీసుకోవాలి. 9,000 లో హాఫ్ అమౌంట్ ఎంత అంటే 4,500. సో కాబట్టి ఎంట్రీ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అటాచ్ టు క్యాపిటల్ అకౌంట్. సార్ యా ఇది ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ప్రాఫిట్ అండ్ లాస్ లో డెబిట్ సైడ్ వస్తుంది కాబట్టి తీసుకుంటామా? అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది బికాస్ ఎక్స్పెన్సెస్. ఎందుకు ఎక్స్పెన్స్ అంటే మనం ఓనర్ కి కంపెనీ అనేది ఇండైరెక్ట్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి పే చేయడం జరుగుతుంది. ఎవరికి పే చేస్తుంది అంటే కంపెనీ ఓనర్ కి పే చేయడం జరుగుతుంది. సో కంపెనీకి ఇస్ వన్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. బట్ మనం చేస్తున్నది ఇక్కడ కంపెనీ అకౌంట్స్, ఓనర్ అకౌంట్స్ కాదు మనం ప్రిపేర్ చేసేది. కాబట్టి మనం ఎనీథింగ్ మనం ఓనర్ అకౌంట్స్ కాకుండా కంపెనీ అకౌంట్ చేస్తున్నాం కాబట్టి యాజ్ అ కంపెనీ బేస్ లోనే మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అక్కడ. సార్ అంటే ఎక్స్పెన్సెస్ అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ లో డెబిట్ సైడ్ ఉన్నాయి కాబట్టి డెబిట్ సైడ్ అలా చేసుకోవాలా సార్? యా అది ప్రాఫిట్ అండ్ లాస్ కూడా డెబిట్ సైడ్ కాబట్టి ఆటోమేటిక్ మనం డెబిట్ సైడ్ చూపించాలి కంపల్సరీ. బికాస్ ఇది వన్ టైప్ మనకి ఎక్స్పెన్సెస్ కదా, కంపెనీకి ఎక్స్పెన్సెస్ కదా. సో ఎక్స్పెన్సెస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ కూడా డెబిట్ సైడ్ షో అవ్వాలి. సో దానికి ఎంట్రీ ఏమని రాస్తాం? ఎక్స్పెన్సెస్ నార్మల్గా డెబిట్ లోనే రాస్తాం కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అటాచ్ టు క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి ఒక జవి పాస్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా అండి? ఓకే సార్. ఓకే. Next is the provide depreciation on building the 2.5%. So you press Alt C. Depreciation on buildings. Depreciation on buildings, indirect expenses. So buildings total value balance ఎంత ఉంది? 25,000. 25,000 మీద ఫర్ ఎగ్జాంపుల్ 2.5%. సో 2.5% అంటే 10% అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంత అవుతుంది? 2,500 అవుతుంది. ఓకే ఒకసారి క్యాలిక్యులేషన్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్ యూ ప్లస్ 25,000 ఇంటూ 2.5 by 100. సో 625 రూపీస్. ఓకే సో ఏ విధంగా 625 రూపీస్ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ 25,000 రూపీస్ ఉంది. 25,000 లో మనకు 10% అనుకుంటే ఎంత అవుతుంది? 2,500 అవుతుంది. సో 2,500 లో మళ్ళీ ఆఫ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 5% అనుకుంటే 1,250. సో 1,250 లో మళ్ళీ మనం 2.5% కాబట్టి ఏం చేస్తున్నాము? మళ్ళీ 5% లో మళ్ళీ ఆఫ్ చేస్తున్నాము. సో 1,250 లో మళ్ళీ ఆఫ్ ఎంత అవుతుందంటే 6,625 రూపీస్ అవుతుంది. సో 625 to building. Depreciation on building account to building. Because depreciation on building అనేది డెబిట్ లో ఎందుకు రాస్తామంటే యాక్చువల్ గా ఇస్ లాస్ ఆఫ్ అవర్ కంపెనీ. యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ ఆల్ లాసెస్ ని మనం డెబిట్ లోనే రాస్తాం. సో కాబట్టి డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ అకౌంట్ అటాచ్ టు బిల్డింగ్ అకౌంట్ అని చెప్పేసి ఒక జేబీ అనేది పాస్ చేయాలి. నెక్స్ట్ అగైన్ యాజ్ వెల్ యాజ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ. Depreciation on machinery, also indirect expenses. So machinery value 14,270. So then paina 10% అన్నాడు కాబట్టి 1,470 రూపీస్ సారీ 427 అవుతుంది. సో machinery depreciation on machinery account attached to machinery account. Next again Alt C. Depreciation on furniture, also indirect expenses, right? So furniture value for example 10% అన్నాడు. వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1,250 ఉంది. దాని మీద 10% అంటే 125 రూపీస్ టు ఫర్నిచర్. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. సో ఎంట్రీ ఏమని రాస్తాం? క్లోజింగ్ స్టాక్ అకౌంట్ కరెంట్ అసెట్. సో బ్యాలెన్స్ ఎంత? సో 29,390. సో అగైన్ ఆల్ టు సి ట్రేడింగ్ అకౌంట్ the direct income. Closing stock account data to trading account. Next the carry forward the unexpected amount
రెంట్ అండ్ రేట్స్ అండ్ ఫైర్ ఇన్సూరెన్స్ అండు. సో అన్ఎక్స్పెక్టెడ్ అంటే లైక్ ప్రీపెయిడ్. ఓకే, సో ప్రీపెయిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం అక్కడ రెంట్ సమ్ అమౌంట్ ఆల్రెడీ పే చేయడం జరిగింది. సో రెంట్లో నుంచి బ్యాలెన్స్ ఏం చేస్తాం, మనం లెస్ చేయడం జరుగుతుంది. ప్రీపెయిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఫినాన్షియల్ సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ ని కరెంట్ ఇయర్ లో మనం తీసుకోవడానికి వీల్లేదు, కాబట్టి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ లో చూపించాలి. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు కరెంట్ ఇయర్ లో పే చేసినటువంటి ఎక్స్పెన్సెస్ లో నుంచి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఏం చేస్తామంటే మైనస్ చేయడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ చూపించుకున్నాం నిన్న, డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ అనేది మైనస్ అవ్వాలంటే క్రెడిట్ లో పోస్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ దేంట్లో నుంచి మైనస్ చేస్తున్నాము, రెంట్ అండ్ రేట్స్ నుంచి మైనస్ చేస్తున్నాం కాబట్టి రెంట్ అండ్ రేట్స్ ని క్రెడిట్ లో రాయాలి. మరి డెబిట్ లో ఏమని రాయాలి అంటే, సో ప్రీపెయిడ్ rent and rates, so it's a current asset. All prepaid, any prepaid is a current asset. ఎంత 240 రూపీస్. సో దేంట్లో నుంచి మైనస్ చేస్తున్నాము, రెంట్ అండ్ రేట్స్ నుంచి మైనస్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్ బ్యాలెన్స్ అక్కడ కరెంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి, ఎప్పుడు కూడా మైనస్ అయిందా యాడ్ అయిందా అనే విషయం. సో అక్కడ 480 ఉంది, యాక్చువల్గా మన ట్రయల్ బ్యాలెన్స్ లో ఎంత ఇచ్చాడు, రెంట్ అండ్ రేట్స్ అనేది 720 ఇచ్చాడు. సో 720 లో నుంచి 240 అనేది మైనస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ 480 ఉంది. కరెంట్ బ్యాలెన్స్ లో మనకు 480 రూపీస్ మాత్రమే షో అవుతుంది. నెక్స్ట్, సో అగైన్ ఆల్ టు సీ ప్రీపెయిడ్ ఫైర్ ఇన్సూరెన్స్. Prepaid fire insurance also current asset. So 125 rupees to fire insurance. Prepaid fire insurance accounted to fire insurance as well as same fire insurance లో నుంచి సో 125 రూపీస్ అనేది మనం మైనస్ చేయడం జరుగుతుంది అక్కడ. సో యాక్చువల్ ఫైర్ ఇన్సూరెన్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది, సో 490 ఉంది. సో 490 లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం 125 మైనస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ 65. Next, miscellaneous receipts received in advance. So miscellaneous already say miscellaneous receipts నుంచి received in advance అంటే లైక్ ద ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ అనేది మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో సమ్ చిల్లర ఆదాయాలు అనేది మనం ముందుగా తీసుకోవడం జరిగింది ఇక్కడ. అంటే ముందుగా తీసుకున్నామంటే కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ లో నుంచి ముందుగా తీసుకున్న ఆదాయాలు అయినా సరే మనం ఏం చేస్తాం, మైనస్ చేయడం జరుగుతుంది. సో మైనస్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ లో ఉన్నవంటే మిస్సిలినియస్ రిసిప్ట్స్ అనేది ఆదాయం కాబట్టి మన క్రెడిట్ లైన్ లో ఉంటుంది. ఇన్ కేస్ అంటే ఆ క్రెడిట్ బ్యాలెన్స్ లో నుంచి మైనస్ అవ్వాలంటే టాలీలో ఏ విధంగా పోస్ట్ చేస్తాం, ఆ లెజర్ బ్యాలెన్స్ ని డెబిట్ లో పోస్ట్ చేస్తాం. సో కాబట్టి మిస్సిలినియస్ రిసిప్ట్స్ అకౌంట్ డెబిట్ ఎంత మైనస్ అవ్వాలి, మనకి 400 రూపీస్ మైనస్ అవ్వాలి. యాక్చువల్ గా మిస్సిలినియస్ రిసిప్ట్స్ బ్యాలెన్స్ అనేది మన ట్రయల్ బ్యాలెన్స్ లో 500 ఉంది. సో ఆ ట్రయల్ బ్యాలెన్స్ లో 500 మైనస్ చేస్తే రిమైనింగ్ 100 ఉంటుంది. సో అగైన్ ఆల్ టు సీ miscellaneous receipts received in advance. So current liability, అడ్వాన్స్ ఏదైతే మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుందో వాటన్నిటిని మనం లైబిలిటీ కింద ట్రీట్ చేస్తాం. సో ఎంట్రీ ఏమని రాస్తాం, మిస్సిలినియస్ రిసిప్ట్స్ అకౌంటెడ్ టు మిస్సిలినియస్ రిసిప్ట్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని చెప్పేసి ఒక జేవి అనేది మనం పాస్ చేయడం జరుగుతుంది. దెన్ ఎంటర్. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైనల్ అకౌంట్స్ లో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే మనం మన ఎక్కడ పోస్ట్ చేస్తామని చెప్పాం, జనరల్ లోచర్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో బ్యాలెన్స్ చూడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ దెన్ ఎస్కేప్. Shall I go to profit and loss account? You press Alt F1. See, is a 32,180 and 18,538. మీకు ఆల్రెడీ నేను ప్రాబ్లం పంపించాను కాబట్టి ఇన్ కేస్ మీరు ఆల్రెడీ మాన్యువల్ గా చేసి ఉంటే మాత్రం ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, నెట్ ప్రాఫిట్ కరెక్ట్ వచ్చిందా లేదా, గ్రాస్ ప్రాఫిట్ కరెక్ట్ వచ్చిందా లేదా. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ కాపీ అనేది ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది కదా, ఇది మొత్తం మీకు ఒకసారి పీడిఎఫ్ చేసి పంపిస్తాను. ఓకే, సో అగైన్ చెక్ చేసుకోండి. రైట్, then after that then escape. Shall I go to balance sheet? Again you press Alt F1. సో లెజర్ బ్యాలెన్సెస్ కూడా చెక్ చేసుకోవాలి. లెజర్ బ్యాలెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెన్స్ అయిన అసెట్ లో రావచ్చు, లైబిలిటీ లో రావచ్చు. బికాస్ ఎందుకు వస్తుంది అంటే అలా మనం లెజర్ బ్యాలెన్స్ లో లెజర్ క్రియేట్ చేస్తున్నప్పుడు అండర్ గ్రూప్ అనేది మనం తప్పుగా ఎంట్రీ చేస్తాం కదా. ఇన్ కేస్ అక్కడ తప్పుగా ఎంట్రీ చేస్తే మనము యాక్చువల్గా ఎక్స్పెన్సెస్ లో రావాల్సింది అసెట్స్ లో రావచ్చు, లేదంటే లైబిలిటీ లో రావచ్చు. కాబట్టి మనం బ్యాలెన్సెస్ కూడా చెక్ చేయాలి అండ్ లెజర్ నేమ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో బిల్డింగ్, ఫర్నిచర్, మిషనరీ, క్లోజింగ్ స్టాక్, సన్రీ డేటార్స్, క్యాష్ ఇన్ అండ్
బ్యాంక్ అకౌంట్, బిల్స్ రిసీవబుల్, క్లోజింగ్ స్టాక్, ప్రీపెయిడ్ ఫైర్ ఇన్సూరెన్స్, సో ప్రీపెయిడ్ రెంట్ అండ్ ఓకే. సో అవన్నీ అసెట్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఓకే అసెట్స్ లో వచ్చినాయి, దట్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, ఇన్ కేస్ అంటే మనం ఏం చేయాలి, ప్రిపేర్ చేసిన తర్వాత కూడా అగైన్ యూ హావ్ టు చెక్ ద ఆల్ లెడ్జర్ బ్యాలెన్సెస్. సో కాబట్టి టోటల్ వాల్యూ ఎంత వచ్చింది, 1,19,128. సో 1,19,128 రూపీస్. సో టోటల్ బ్యాలెన్స్ అనేది మనకి ఈజీగా 2 వచ్చింది. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, ఆఫ్టర్ ఫైనల్ అకౌంట్స్ అనేది అడ్జస్ట్మెంట్స్ అనేది ఎలా చేస్తామంటే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాలెన్స్ యాడ్ చేయడం కానీ మైనస్ చేయడం అనేది ఎక్కడ పోస్ట్ చేస్తాం, మన జనరల్ వోచర్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. సో 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ నేను 3 ప్రాబ్లమ్స్ నేనే చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకో ఏదైనా ప్రాబ్లం చేద్దామంటే చెప్పండి, చేద్దాం. ఓకే, సో టుమారో క్లాస్ వచ్చేసి అంటే టుమారో ఐ మీన్ ఇస్ మండే. ఆన్ మండే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్ పర్చేజ్ చేస్తాం యాక్చువల్గా. సో ఇన్వాయిస్ ఒక బిల్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది టాలీలో సో మండే రోజు చూద్దాం. ఓకేనా, స్టాక్ ఎంత కొన్నాము, ఎంత అమ్మినాము, రిమైనింగ్ స్టాక్ ఎంత ఉంది, ఓకే. సో క్లోజింగ్ వాల్యూ ఎంత వస్తుంది, ఏ క్వాంటిటీ ఏ స్టాక్ ఎంత ఉంది స్టాక్ అనేది మనం సరే ఎలా చెక్ చేయాలి టాలీలో అనేది కూడా. సో ఇన్వాయిస్ బిల్ అంటే ఇంతకుముందు నార్మల్గా జస్ట్ పేమెంట్ అండ్ రిసిప్ట్, ఓకే, జనరల్ కాంట్రా అనేది మనం చూడడం జరిగింది. అండ్ పర్చేజ్ వోచర్లో ఇన్వాయిస్ బిల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్సన్స్ నేమ్స్ ఉంటే వాళ్ళ నేమ్స్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. సో దెన్ ఐ విల్ డిస్కషన్ ఆన్ మండే. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయండి, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. బికాస్ ఎందుకంటే సో ఫైనల్ అకౌంట్స్ లో అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి, సో ఏ బ్యాలెన్స్ నుంచి ఎప్పుడు మైనస్ చేయాలి, ఎప్పుడు యాడ్ చేయాలి అన్న విషయం మనకు క్లారిటీ కంపల్సరీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. సార్ ఇప్పుడు మామూలుగా అది అడగవచ్చు తెలియదు. ఇప్పుడు ఒకవేళ మనకి చెక్ ఇచ్చారనుకోండి సార్, అది ఎంప్టీ చెక్ అనమాట. ఫర్ సపోజ్ ఎంప్టీ చెక్ అంటే నేమ్ ఓన్లీ నేమ్ మాత్రమే మెన్షన్ చేశారు, డేట్ వేయలేదు, అమౌంట్ మెన్షన్ చేయలేదు. ట్రాన్సాక్షన్స్ లో పోస్ట్ చేసుకోకూడదు, మనం అకౌంట్స్ లో ఎంటర్ చేసుకోకూడదు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడైతే మన అకౌంట్ లో పడిందో, మన అకౌంట్ లో క్రెడిట్ అయిందా లేదంటే డెబిట్ అయిందో అప్పుడు మాత్రమే మనం బ్యాలెన్స్ మన సిస్టమ్ లో ఎంట్రీ చేసుకోవాలి. బికాస్ ఎందుకంటే అలా మనకు చూపిస్తే బిఆర్ఎస్ బ్యాలెన్స్ చాలా డిఫరెన్స్ వస్తుంది. సో అప్పుడు చాలా లీగల్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఎందుకంటే మనం పేమెంట్ చేయకుండా సరే ఓకే ఎంటీ చెక్ ఇవ్వచ్చు, బట్ పర్పస్ ఏ పర్పస్ లో ఇస్తున్నావు అనేది దట్ ఈస్ ద సెకండ్ థింగ్. కానీ వాట్ ఎవర్ మేబీ ఏదేమైనప్పటికీ నువ్వు అమౌంట్ అక్కడ ఎంటీ చెక్ ఇచ్చావు, బ్యాలెన్స్ ఎంత డేట్ అవుతుంది అనేది మనకైతే కరెక్ట్ ఫిగర్ అయితే తెలియదు మనకి. సో అప్పుడు తెలియనప్పుడు మనం అమౌంట్ ఎలా పోస్ట్ చేస్తాము, సో పోస్ట్ చేసుకోకూడదు. బట్ జస్ట్ ఏం చేస్తాం, ఆ ఎంటీ చెక్ మాత్రం ఇచ్చేస్తాం తప్ప మనం అకౌంట్స్ లో రికార్డ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలాంటి మెన్షన్ చేయకూడదు. ఆ చెక్ ఎన్ని డేస్ అయినా వ్యాలిడిటీ ఉంటుందా సార్? 3 months ఉంటుందమ్మా. 3 months లో ఎప్పుడైనా. మరి డేట్ మెన్షన్ చేయలేదు కదా సార్? అదే అమ్మా, ఇన్ కేస్ డేట్ మెన్షన్ చేయకపోతే నువ్వు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇప్పుడే ఫర్ సపోజ్ 3 years 2 years తర్వాత అయినా అంటే అంత మాక్సిమం అంత సేవ్ ఎవరు యూజ్ చేయరు. అంటే రిమైనింగ్ అంటే ట్రాన్సాక్షన్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి అనుకో, 1-2 years ఖచ్చితంగా యూజ్ చేస్తాం. ఇన్ కేస్ ట్రాన్సాక్షన్ చాలా ఉన్నాయి ఎవ్రీడే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నుంచి 50 మెంబర్స్ మనం చెక్ ఇష్యూ చేస్తాం. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుంది, మన చెక్ అనేది ఇంటి ఒక 2-3 days లో ఒక చెక్ బుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మాక్సిమం చెక్ బుక్స్ ఎన్ని ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో 25-50 లేదంటే 100 ఉంటాయి ఒక్కొక్క దాంట్లో చెక్ బుక్స్ లో చెక్స్. ఓకే, సో కాబట్టి ఇట్స్ డిపెండ్ ఆన్ దిస్ కంపెనీ, డిపెండ్ ఆన్ దిస్ ట్రాన్సాక్షన్ బేస్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం వితిన్ డేస్ లో కంప్లీట్ అయిపోతుంది. అంటే ఒక 2-3 days లో మనకు చెక్ బుక్ కంప్లీట్ అయిపోతుంది. అంటే మనము ఇక్కడ ఇప్పుడు చెక్ ఇచ్చి ఎప్పుడో 2-3 years కి ఆ చెక్ చూపించకూడదు. బట్ మనం ఎప్పుడైతే చెక్ అతనికి ఇవ్వాలనుకుంటున్నాం అదే టైంలో మనం అంటే ఇమీడియట్లీ ఆ ట్రాన్సాక్షన్ మనం చెక్ తీసుకోవడమా
లేదంటే మళ్ళీ వేరే చెక్ ఇవ్వడం అనేది కంపల్సరీ చేసుకోవాల్సిందే. సార్ మీరు చెప్పేది బిజినెస్ ఆర్గనైజేషన్స్ అయితే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఆ చెక్ బుక్ అనేది త్వరగా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ మేబీ ఏవో అయిపోతుంది. కోడ్స్ అవి మారుతూ అదే ఉంటాయి చెప్తున్నాను. కాబట్టి డిపెండ్ ఆన్ ది ట్రాన్సాక్షన్స్ అండ్ డిపెండ్ ఆన్ ది కంపెనీ బట్టి అది ఆధారపడి ఉంటుందమ్మా. అలా కాకుండా ఒక సింగిల్ పర్సన్ Yeah. ఉన్నారు, సో ఎవరికో Yeah. ఎంటీ చెక్ ఇచ్చారు, సో నీకు ఎప్పుడు అలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సో నాకు ఒక మాట చెప్పి, Okay. ఎందుకంటే చెక్ అనేది బౌన్స్ అవ్వకూడదు కాబట్టి ఒక మాట Yeah. చెప్పి నువ్వు ఆ చెక్ యూజ్ చేసుకోవచ్చు అన్నారు యూజ్ అనుకోండి. చేసుకోవచ్చు అండి, యూజ్ చేసుకోవచ్చు. సో సో అంటే ఎన్ని ఇయర్స్ పర్సన్ చెక్స్ అయితే మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ దానిపైన డేట్స్ ఎంట్రీ, ఇన్ కేస్ మనం డేట్ ఎంట్రీ చేసామంటే విత్ ఇన్ 3 months లో మనం ఆ చెక్ అనేది సో వాళ్ళకి రిటర్న్ చేయడమా లేదంటే బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవడమా ఏదో కంపల్సరీ చేయాలి. ఓకే సార్, అది మెన్షన్ చేయకపోతే పర్వాలా, అంటే అతని పర్వాలేదు. చేతిలో అవును. చెక్ బుక్ కంప్లీట్ అయ్యే వరకు కూడా నో ప్రాబ్లం. No problem. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇంకో ప్రాబ్లం చెప్పాలా, మీరు చేస్తారా? కొంచెం టైం ఉంది కదా, 10 minutes ఏమైనా సార్ ఒకటి చెప్పండి సార్. ఇంకో ప్రాబ్లం చెప్పాలా? చెప్పండి. యాజ్ యువర్ విష్. ఏ ప్రాబ్లం చెప్పాను? 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆల్రెడీ 3 ప్రాబ్లమ్స్ చెప్పాను. సో ఇంకేదైనా ప్రాబ్లం చెప్పండి, అదే ప్రాబ్లం చెప్తాను. సెవెంత్ అని చెప్పానా? ఏదైనా పర్లేదు సార్, 6th అయినా సరే 7th అయినా సరే. యాజ్ యువర్ విష్. 7th one చెప్పండి సార్. సెవెంత్ అని చెప్పాలా? డన్. 7th one చెప్పండి సార్. ఓకే, డన్. Again you press Alt F3, so create a company. సార్ ఇప్పుడు ఈ రోజు క్రియేట్ చేసిన కంపెనీ రేపు మళ్ళీ కనిపించట్లేదు ఆ కంపెనీ లిస్ట్ లో, అప్పుడు అంటే మనము ఇక్కడ సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తే కనిపిస్తాయా? సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తే ఆటోమేటిక్ గా మనం చూడండి, మనం ఫస్ట్ రోజు నుంచి చేసిన కంపెనీస్ అన్ని ఉన్నాయమ్మా ఇక్కడ. ఓకే ఓకే, సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తే సరిపోతుంది. సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ అకౌంట్స్ ఇన్ఫో, ledgers, so multiple ledgers, all items. So first one, drawings, capital account 750, opening stock, direct expenses 6,920. Next, bills receivable, current asset, so 1,000. Next, sales returns, also sales account 300, change to debit. బట్ రియల్ టైంలో అక్కడ డెబిట్ క్రెడిట్ చేంజ్ చేయము, జస్ట్ ఇక్కడ ప్రాక్టీస్ టైంలో మాత్రమే చేంజ్ చేస్తాం. ఇక్కడ రియల్ టైంలో ఆటోమేటిక్గా దానికి క్రెడిట్ లో నుంచి సేల్స్ లో నుంచి మైనస్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ప్రిపేర్ చేస్తాము. క్రెడిట్ నోట్ ప్రిపేర్ చేస్తే ఆటోమేటిక్గా సేల్స్ లో నుంచి సేల్స్ రిటర్న్స్ అనేది మైనస్ అయిపోతుంది. బట్ ఇక్కడ ప్రాక్టీస్ కోసం నేను దాని నుంచి బ్యాలెన్స్ అనేది మైనస్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్, పర్చేజ్ కమ్స్ అండర్ పర్చేజ్ అకౌంట్ 4,500. Next, wages, direct expenses 70 rupees. Salaries, also indirect expenses 200. Fixed deposits, also deposit, fixed deposits. Next, insurance,
Also indirect expenses 120. So ఇక్కడ బ్యాలెన్స్ వేయలేనా? Fixed deposits 3000. Next insurance 120. Buildings fixed assets 3000. Furniture also fixed asset 700. Debtors, sundry debtors, so 6000. Next cash in hand, also cash in hand 470. Next capital account. Sir, Yeah, buildings 300 పడ్డా సార్ అమౌంట్. so capital 15,000. Next purchase returns, also purchase account 320. Bills payables, current liability 1180, 1180. Next sales comes under sales account 8300. Next discount, so indirect income, so 30 rupees. Creditors, sundry creditors 1300. Next bank body, so bank body account 900. Okay, సో ఇక్కడ చేసేయాలా అడ్జస్ట్మెంట్స్ లెజెస్ కూడా చేస్తాను. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ పోస్ట్ చేయకూడదు. ఇన్సూరెన్స్ ప్రీమియం వాస్ పేడ్ of the half of the year, so half of the year means the prepaid. Prepaid prepaid insurance, current asset. Next depreciation on building, depreciation on building, also indirect expenses. Next depreciation on furniture, fixed asset, sorry, indirect expenses. Next the create provision for bad debts, provision for bad debts, indirect expenses. Next discount on debtors,
discount on debtors, also indirect expenses. Next, discount on creditors, discount on creditors, indirect income. Next, closing stock, current asset, trading account, direct income. Okay, so adjustments ledgers కూడా ఇక్కడ చేశాను. Then after that, yes, accept. So then escape, display, trial balance 27,460. సో డిఫరెన్స్ బ్యాలెన్స్ ఉంది అక్కడ. ఎందుకు ఉంది డిఫరెన్స్ బ్యాలెన్స్ 860? సో గమనించారు ఇక్కడ కింద 860 రూపీస్ డిఫరెన్స్ బ్యాలెన్స్ ఉంది. ఎందుకు వచ్చిందంటారు? సో అకౌంట్స్ ఇన్ఫో, అడ్జస్ట్, క్లోజింగ్ స్టాక్ బ్యాంక్ ఓడి 900. సార్ బ్యాలెన్స్ చెక్ చేయండి. బ్యాంక్ ఓడి is 900. బిల్స్ పేయబుల్, కరెంట్ అసెట్, సార్ కరెంట్ లయబిలిటీ క్రెడిట్ 1180. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్, కరెంట్ అసెట్ 1000. సో అమౌంట్ ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి చూద్దాం. 860. సో 860 రూపీస్ ఇట్స్ అ డిఫరెంట్. I think alter. సో క్యాష్ బ్యాలెన్స్ వేయలేదు అక్కడ. క్యాష్ ఇన్ అండ్ వేసాను కదా 470, రైట్. నెక్స్ట్ సో చెక్ చేద్దాం. బ్యాంక్ ఓడి ఇట్స్ బ్యాంక్ ఓడి 900. బిల్స్ పేబుల్, కరెంట్ లయబిలిటీ 1180. నెక్స్ట్ building fixed asset 15,000. Next, sir, outstanding wages 40 rupees enter చేయలేదు. అవుట్స్టాండింగ్ వేస్ సందీప్ రెడ్డి గారు, అవుట్స్టాండింగ్ వేస్ అంటే వాటన్నిటిని అడ్జస్ట్మెంట్ బ్యాలెన్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయము. ఓకే, సో మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరగదు. ఎక్కడ మన లెడ్జర్ బ్యాలెన్స్ ఎంటర్ చేయకూడదు. అడ్జస్ట్మెంట్ మనం క్రియేట్ చేస్తాం కదా, ఎక్కడ క్రియేట్ చేస్తాము? జేవీ పోస్ట్ చేస్తామని చెప్పాం కదా, జనరల్ వచ్చర్లో మనం పోస్ట్ చేయాలి. అడ్జస్ట్మెంట్ బ్యాలెన్స్ అంతా కూడా ఇక్కడ పోస్ట్ చేయకూడదు. నెక్స్ట్, creditors 1300, right? Debtors 6000. No. Discount 30 rupees. Drawings, yes. So drawings balance అనేది మనం డెబిట్ చేయడం మర్చిపోయాం. సో యూ ప్రెస్ కంట్రోల్ చేసి అగైన్ 640 డిఫరెంట్ ఉంది. సో మోర్ దెన్ ఎక్కడ ఉంది? డెబిట్ లో ఉంది. ఆల్టర్, డిస్కౌంట్ 30 రూపీస్, ఓకే. డ్రాయింగ్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, ఓకే. ఫిక్స్డ్ డిపాజిట్స్ 3000. నెక్స్ట్, ఫర్నిచర్ 700. Insurance 120. Interest on capital, no. Opening stock 6920. Prepaid insurance, profit and loss account, provision for bad debts, indirect expenses. Purchase 4500. Purchase returns 320. Yes. సో ఇది క్రియేట్ చేయడం మర్చిపోయాము. దెన్ సేవ్ 27,030 రూపీస్, 2730 రూపీస్. సో ఎస్కేప్,
display trial balance 2730 rupees, 27,030 rupees. So then after that ఇప్పుడు అకౌంటింగ్ వోచర్స్ లోకి వచ్చేసేయండి. వోచర్స్ లో ఫస్ట్ వన్ ఏముంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ ఎంత 12% అన్నాడు. ఓకే, యూ ప్రెస్ కంట్రోల్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ 15,000 ఇంటూ సో 12% 1,800 to capital account. Next, insurance premium 120 rupees was paid for half of the year ended. So half of the year అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపేర్డ్ ఇన్సూరెన్స్ అనేది హాఫ్ ఆఫ్ ఇయర్ తీసుకోమంటున్నాడు. దాని అక్కడ ఆల్రెడీ మనం ఓవరాల్ ఎంత పే చేసాం, 120 రూపీస్ మనం పే చేయడం జరిగింది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 120లో హాఫ్ ఎంత అంటే 60 రూపీస్. సో కాబట్టి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 60 రూపీస్ అకౌంట్ డెబిట్ టు దేనిలో నుంచి మైనస్ అవ్వాలి, ఇన్సూరెన్స్ లో నుంచి మైనస్ అవ్వాలి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ డేటా టు ఇన్సూరెన్స్ అని చెప్పేసి పాస్ చేస్తాం. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ ఎంత పర్సెంట్ అన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ 10%. సో బిల్డింగ్ టోటల్ వాల్యూ ఎంత ఉంది 3,000. సో 3,000 కాబట్టి 300, 10% building. Next, again as well as depreciation on furniture 70 rupees. ఎందుకు 70 అంటే ఫర్నిచర్ వాల్యూ 7,700 ఉంది. సో దానిపైన 10% 70 రూపీస్ టు ఫర్నిచర్. నెక్స్ట్, సో క్రియేట్ అవుట్ స్టాండింగ్ వేజెస్. సో ఎంట్రీ ఏమని రాస్తాం, వేజెస్ కి అవుట్ స్టాండింగ్ వేజెస్ యాడ్ చేస్తాం కాబట్టి వేజెస్ అకౌంట్ డెబిట్ ఎంత, అవుట్ స్టాండింగ్ వేజెస్ 40 రూపీస్ టు అవుట్ స్టాండింగ్ వేజెస్ క్రియేట్ చేయలేదా, దెన్ ఆల్ టు సి అవుట్ స్టాండింగ్ వేజెస్ కరెంట్ లయబిలిటీ. సో 40 రూపీస్ వేజెస్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ వేజెస్. నెక్స్ట్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇస్ 10% అన్నాడు. సో టోటల్ డెటార్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది 6,000 రూపీస్ ఉంది. సో దాని మీద 10% అంటే ఎంత అవుతుంది 600 టు డెటార్స్. నెక్స్ట్, ఆల్సో క్రియేట్ ఎ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ యాజ్ వెల్ యాజ్ క్రెడిటార్స్ 5% అన్నాడు. అంటే సో రిమైనింగ్ డెటార్స్ పైన సో ఇస్ అ డిస్కౌంట్ వీ హావ్ టు క్రియేట్ 5% అన్నాడు. సో కాబట్టి అంటే రిమైనింగ్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇన్ టైంలో పే చేసినందుకు ఏం చేస్తున్నామో మన కంపెనీ సో డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ. ఓకే, సో డిస్కౌంట్ ఇస్తుంది కాబట్టి సో మనం ఇండైరెక్ట్ డిస్కౌంట్ ఇస్తున్నాము అంటే ఇట్స్ లాస్ ఆఫ్ అవర్ కంపెనీ. సో కాబట్టి డిస్కౌంట్ ఆన్ డెటార్స్ యాక్చువల్గా మనకు యూ ప్రెస్ కంట్రోల్ 6,000 ఉంది ఆల్రెడీ, మైనస్ మనం 600 మైనస్ చేయాలి బికాస్ ఎందుకంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. సో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ 600 మైనస్ చేసిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అక్కడ 5,400. సో దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 5% 270. ఓకే, అది అర్థమైంది కదా. టోటల్ డెటార్స్ అనేది 6,000 ఉంది. దాంట్లో నుంచి ఫస్ట్ మైనస్ నేను ఏం చేశాను, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఇన్ కేస్ బ్యాడ్ డెట్స్ ఉంటే ఫస్ట్ బ్యాడ్ డెట్స్ మైనస్ చేయాలి, తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ మైనస్ చేయాలి, నెక్స్ట్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఉంటే అప్పుడు డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అనేది మైనస్ చేయాలి. అంతేగాని టోటల్ డెటార్స్ మీద ఫస్ట్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ మైనస్ చేసి తర్వాత బ్యాడ్ డెట్స్ మైనస్ చేసి తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్యాడ్స్ అనేది మైనస్ చేయకూడదు. ఫస్ట్ ఇన్ కేస్ మనకు అడ్జస్ట్మెంట్ లో ఏమైనా బ్యాడ్ డెట్స్ ఉంటే ఫస్ట్ డెటార్స్ లో నుంచి బ్యాడ్ డెట్స్ అనేది మైనస్ చేయాలి, తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్యాడ్స్ మైనస్ చేయాలి, దెన్ ఆఫ్టర్ దట్ సో రిమైనింగ్ డేటాస్ మీద ఏమైనా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తే ఆఫ్టర్ దట్ మన డిస్కౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో 270 టు డెటార్స్. నెక్స్ట్, ఇక్కడ మనం ఇన్ టైంలో అంటే మనకి ఇన్ టైంలో పే చేసినందుకు వాళ్ళకి ఏం చేసాం మనము, సో మన డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, మనం ఇన్ టైంలో పే చేసినందుకు మనకి ఏం చేస్తున్నారు some % డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు 5% ఆన్ క్రెడిటార్స్. సో క్రెడిటార్స్ మీద 5% కాబట్టి క్రెడిటార్స్ లో నుంచి ఏం చేస్తున్నాం ఇక్కడ మైనస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిటార్స్ ఎంత, క్రెడిటార్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది 1,300. సో 1,300 లో ఫర్ ఎగ్జాంపుల్
మనకు 5%. సో 1300 లో 5% ఎంత అవుతుంది? 10% అంటేనేమో 130 రూపీస్ అండ్ 5% అంటేనేమో 65 రూపీస్. కాబట్టి 65 టు డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్. బికాస్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్ నేను ఎందుకు క్రెడిట్లో చేస్తున్నాను? సో దాంట్లో నుంచి మైనస్ అవ్వాలి అండ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ గెయిన్, ఆదాయంగా మనం ట్రీట్ చేస్తాం కాబట్టి సో గెయిన్స్ ఎప్పుడు కూడా మనం ఎక్కడ రాయాలి? క్రెడిట్లో రాయాలి. సో డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్ అనేది క్రెడిట్లో రాయండి. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డెబిట్. క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డెబిట్ 8000 టు ట్రేడింగ్ అకౌంట్ 8000, రైట్. సో దాంట్లో ఇంకేం లేవు కదా, రైట్. దెన్ ఎస్కేప్. Shall I go to profit and loss account? You press Alt F1. So balance వచ్చేసి గ్రాస్ ప్రాఫిట్ 4790, నెట్ ప్రాఫిట్ వచ్చేసి 1585. ఓకే, సో ఆ విధంగా మనం ఏం చేస్తున్నాం? సో అడ్జస్ట్మెంట్స్ అనేది చేయాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ యూ ప్రెస్ Alt F1. సో ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా సరే ఏమవుతుందంటే ఇక్కడ బ్యాలెన్స్ ఆల్రెడీ ఈక్వల్ గానే ఉంటుంది, కాకపోతే అంటే మనకు బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ కాకపోతే ఇక్కడ ఏమొస్తుందంటే డిఫరెన్స్ బ్యాలెన్స్ అని వస్తుందమ్మ ఇక్కడ. ఓకే, కింద ఏమవుతుంది మనకు డిస్ప్లే అక్కడ కింద డిఫరెన్స్ బ్యాలెన్స్ అని చెప్పేసి మనకు షో అవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎప్పుడు షో అవుతుందంటే మన ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే షో అవ్వలేదో అండ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా మనం తప్పుగా రన్ చేసినా ఏమవుతుంది అక్కడ? సో డిఫరెన్స్ బ్యాలెన్స్ అనేది మనకు షో అవుతుంది, రైట్. సో ఇక్కడ 6th one ప్రాబ్లం ఉంది కదా, 6th one ప్రాబ్లంలో 10% ఇన్వెస్ట్మెంట్స్ అన్నాడు. సో దానికి అక్కడ అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది, ఒకసారి చూడండి. బట్ మనకు అడ్జస్ట్మెంట్లో ఇవ్వకపోయినప్పటికీ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి కింద ఓన్లీ 600. సో యాక్చువల్గా అది 600 అనేది డెబిట్లో వచ్చింది, దాని క్రెడిట్లో రాసుకోండి. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 6th ప్రాబ్లం. ఓకే, 6th ప్రాబ్లం చూడండి ఎవరైనా, ఇన్ కేస్ అందరు ఉంటే అందరు చూడొచ్చు. 6th ప్రాబ్లంలో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 10% ఇన్వెస్ట్మెంట్ కింద ఉంది కదా. సో అది లెడ్జర్ నేమ్, అది ప్రింటింగ్ మిస్టేక్ పడింది. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అది. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 600 ఉంది. సో అది డెబిట్లో ఉంది, దాన్ని క్రెడిట్లో రాసుకోండి. బికాస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్కమ్ కాబట్టి మనం క్రెడిట్లో రాయాలి. సో అది మీరు కరెక్షన్ చేసుకోండి, రైట్. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చేయండి. సో రేపటి నుంచి మనం ఇన్వెంటరీ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇన్వెంటరీ అంటే మనం స్టాక్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ సో దాని టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంత స్టాక్ అమ్మినాం, ఎంత స్టాక్ ఉంది, రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది అనేది సో మనం ఇన్వెంటరీలో మనం చూడడం జరుగుతుంది. సో రేపు ఇన్వెంటరీ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, సో టాపిక్స్ అనేది 1 by 1 వస్తుంటాయి. ఓకే, సో ఆఫ్టర్ దట్ టోటల్ టాపిక్స్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా కవర్ కాకపోయినా సో వాటి గురించి అగైన్ మళ్ళీ మనం డిస్కషన్ చేద్దాం, రైట్. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ట్రేడింగ్ అకౌంట్ చెప్పారు కదా సార్, దానికి సంబంధించి నోట్స్ పెట్టలేదు. అంటే ఏ టాపిక్ ఆ టాపిక్ సపరేట్ గా నోట్ చేసుకుంటే క్లియర్ గా అర్థమవుతుంది కదా సార్. అదే చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఫస్ట్ నేను క్యాష్ బుక్ ప్రాబ్లమ్స్ పెట్టాను, తర్వాత ఫైనల్ అకౌంట్ పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు ఇన్వెంటరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని సెండ్ చేస్తాను మీకు. అది ట్రేడింగ్ అకౌంట్ చెప్పారు కదా సార్ నిన్న, అంటే మల్టిపుల్ లెడ్జర్ లో చేయాలని చెప్పి అది పెట్టలేదు సార్ నిన్నటి క్లాస్. ట్రేడింగ్ అకౌంట్ లో చేయమని చెప్పాను. అది నిన్న ట్రేడింగ్ అకౌంట్ ఎలా చేయాలో చెప్పారు కదా సార్. ఇప్పుడు ఈ రోజు చెప్పిన టాపిక్ నిన్న పెట్టలేదు సార్ మీరు. వాట్సాప్ లో మీకు ఫార్వర్డ్ చేశాను, నోట్స్ కూడా ఫార్వర్డ్ చేశాను, మీరు గమనించారు లేదో? అది బుక్ అని చెప్పారు మెటీరియల్. సో అదా అయితే మెటీరియల్ ఏమైందంటే సో డైరెక్టర్ మేడం లాస్ట్ లో పంపించేద్దామని చెప్పారు. టోటల్ మెటీరియల్ మీకు మెయిల్ కి పంపిస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు టాపిక్ వైజ్ మీకు అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు టాపిక్ వైజ్ పంపిస్తాం, దెన్ లాస్ట్ ఎండ్ లో టోటల్ మెటీరియల్ పంపిస్తామండి. ఓకే ఓకే, రైట్. హలో సార్, ఇప్పుడు జనరల్ ఎంట్రీ మనం మిస్టేక్ చేస్తే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడం ఎలా సార్? మళ్ళీ ఆప్షన్ సేమ్ మనం ఏం చేయొచ్చు అంటే, ఒక్క నిమిషం, స్క్రీన్ షేర్ ఆపైందా?
సార్ పంపిస్తాను. మనకు డిస్ప్లేలోకి వెళ్ళి ఇక్కడ డే బుక్ ఉంటుంది. డే బుక్ లో ఉంటాయి ట్రాన్సాక్షన్స్ అని. యాక్చువల్గా ఇక్కడైతే సో మన డేట్ అంటే బయటికి వెళ్ళిన తర్వాత రియల్ టైంలో వచ్చేసి మనం ఏ డేట్లో అయితే పోస్ట్ చేస్తున్నామో ఆ డేట్ ఎంట్రీ చేస్తే షో అవుతాయి. బట్ ఇక్కడ నేను అన్ని ఫస్ట్ డేట్ లోనే ఎంట్రీ చేశాను. బికాస్ ఎందుకు ఎంట్రీ చేశాను అంటే అది వేరే డేట్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి నేను ఫస్ట్ డేట్ లో ఎంట్రీ చేశాను. మనం డే బుక్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, బ్యాలెన్స్ అంతా మనం కరెక్ట్ ఎంట్రీ చేసినామా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా తప్పుగా ఉంటే ఆ లెజర్ అది ఆ జర్నల్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టేసి దెన్ ఆఫ్టర్ దట్ మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. లేదు మీరు ఒక సింగిల్ డేట్ ఎంట్రీ చేసుకొని లైక్ దట్ ఇప్పుడు అకౌంటింగ్ వోచర్స్ లోకి వెళ్ళిపోండి. వోచర్స్ జనరల్ వచ్చా ఇప్పుడు జస్ట్ ఇక్కడ మీ కీబోర్డ్ పైన పేజ్ అప్ నొక్కినా వస్తాయి. అంటే ఆ ఫస్ట్ డే మనం డేట్ అంటే ఇప్పుడు మనకు సెకండ్ డేట్ రోజు కావాలి అంటే సెకండ్ డేట్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని మనకు చూడాలనుకుంటున్నాం. ఇక్కడ F2 నొక్కేసి డేట్ ఎంటర్ కొట్టాలి. ఓకే, సో మనం అప్పుడు డేట్ ఇచ్చినప్పుడు వస్తుంది సార్ అందులో. యా, డేట్ అంటే ఏ డేట్ అయితే ట్రాన్సాక్షన్ చూడాలనుకుంటున్నామో ఆ డేట్ ఎంట్రీ చేసి పేజ్ అప్ నొక్కాలా. సో ఇప్పుడు నేను పేజ్ అప్ నొక్కితే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఆ డేట్ లో ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవు. ఇప్పుడు నేను F2 కొట్టేసి మళ్ళీ 0104 సో 2020 కొట్టాను. ఇప్పుడు నేను పేజ్ అప్ కొడుతున్నాను. సో పేజ్ అప్ కొడితే ఆటోమేటిక్ ఏమవుతుంది 1 by 1 వస్తున్నాయి. మీరు గమనిస్తున్నారో లేదు? అంటే మనం ఏ డేట్ అయితే ట్రాన్సాక్షన్ చూడాలనుకుంటున్నామో ఆ డేట్ అనేది ఇక్కడ టైప్ చేసి పేజ్ అప్ నొక్కాలి. పేజ్ అప్ నొక్కితే 1 by 1 ఆటోమేటిక్ గా మనకు షో అవుతాయి. లేదంటే జనరల్ వోచర్లోకి వెళ్ళి కూడా మనం అంటే డే బుక్ లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. మనం ఈ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత కంపెనీ నేమ్ మళ్ళీ డిలీట్ చేయడం ఎలా సార్? ఆ కంపెనీ డిలీట్ చేయడమా ఎడిట్ చేయడమా? డిలీట్ చేయడం సార్. ఒక సింగిల్ కంపెనీ మల్టిపుల్ కంపెనీస్ నా? మనం ఇప్పుడు ఆల్రెడీ ఇందులో సిస్టమ్ లో సేవ్ చేసినాం కదా సార్ ఇవి. వీటిని డిలీట్ చేయాలంటే ఎట్లా అంటున్నా? సింగిల్ కంపెనీ డిలీట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ ప్రెస్ ఆల్ట్ F3 ప్రెస్ చేసి ఇక్కడ కింద ఆల్టర్ అని ఆప్షన్ ఉంది కదా సార్, ఆల్ట్ F3 ప్రెస్ చేయాలి. మన కంపెనీ ఇన్ఫో ఓపెన్ అవుతుంది. ఆ కంపెనీ ఇన్ఫోలో ఇక్కడ ఆల్టర్ అని ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఏ కంపెనీ అయితే మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఆల్ట్ D నొక్కండి. ఎస్ డిలీట్. ఎస్ నొక్కితే ఏమైపోతుంది? వై నొక్కితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. నో నొక్కితే ఆర్ యూ షూర్? ఎస్. సో డిలీట్ అయిపోయిందండి. ఆ విధంగా డిలీట్ చేస్తాం. ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఒకటి చేయబోయి ఇంకొకటి కంపెనీ డిలీట్ చేసాము, అందుకే ఆ క్వశ్చన్ రేజ్ చేస్తుంది మీకు అక్కడ. ఆర్ యూ షూర్ యూ డిలీట్ అంటే కంపల్సరీ అంటే మనకి బ్యాకప్ అనేది ఏముండదు. డైరెక్ట్ గా ఏమవుతుందంటే అంటే బ్యాకప్ తీసుకోవచ్చు. బ్యాకప్ ఎలా తీసుకోవాలి, మళ్ళీ దాన్ని రీస్టోర్ ఎలా చేయాలి కూడా కంపల్సరీ సిస్టమ్ మనం అకౌంట్ చేసినప్పుడు కంపల్సరీ బ్యాకప్ తీసుకోవాలి. సో బ్యాకప్స్ తీసుకోకుండా అకౌంట్స్ అనేది చేయకూడదు. ఎందుకంటే బికాస్ మనకి ఇప్పుడు బయట మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు సమ్ టైమ్స్ ఏంటంటే సిస్టమ్స్ అనేవి హైక్ అయిపోతుంటాయి. ఓకే, కంపెనీలలో ఏమవుతుంటాయి హైక్ అయిపోతాయి. సో హైక్ అయినప్పుడు ఏమవుతుంది? సో డేటా అంతా స్మాష్ అయిపోతుంది. సో కాబట్టి 1 year 2-3 years యొక్క డేటా అంతా ఏమైపోతుంది? సో వెళ్ళిపోతుంది. కాబట్టి కంపల్సరీ బ్యాకప్ అనేది వేరే దాంట్లో తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలన్నా కూడా నేను చెప్తాను మళ్ళీ. ఓకే, సో డన్. స్క్రీన్ ఆఫ్ చేస్తున్నాను.